హార్ముజ్ జలసంధి విషయంలో దాన్ని ఓపెన్ చేయించాలని అమెరికా ప్రయత్నిస్తుంది. అమెరికానేమో యుద్ధం ద్వారా చేయాలని నాటో వాళ్ళని, యూరోపియన్ యూనియన్ అడిగితే వాళ్ళు రానన్నారు. ఇక్కడ యాక్టివిటీ నడుస్తుంది. అదే సందర్భంలో హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయించడానికి బ్రిటన్ మిగతా దేశాలతో కలిసి చేస్తున్న ప్రయత్నం, 60 దేశాలతో మీటింగు, అటు ఇరాన్ కూడా సంప్రదింపులకు ఓకే అంటోంది. ఎంతో కొంత డబ్బులు కట్టాలంటోంది. షిప్పులు ఎక్కన కట్టాలా, బ్యారెల్ ఎక్కన కట్టాలా, సరుకులు ఎక్కన కట్టాలా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా నడుస్తున్న వేళ అమెరికా వేసిన ఎత్తుగడలో భాగంగా ఐక్యరాజ్య సమితి ఈ హార్ముజ్ జలసంధికి సంబంధించి కీలకమైనటువంటి అంశం చేసుకుంది. రష్యా, చైనా, ఫ్రాన్సు ఈ ముగ్గురు కూడా ఇప్పుడు ఐక్యరాజ్య సమితిని అడ్డుకున్నారు. ఎట్లా? ఐక్యరాజ్య సమితి హార్ముజ్ జలసంధిని తన అదుపులో పెట్టుకునేటట్టు, అక్కడ ఇరాన్ కానీ ఎవరు జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా అంటూ ఐక్యరాజ్య సమితి ద్వారా ఆ ప్లేస్ని ఐక్యరాజ్య సమితికి చేతికిచ్చేటట్టు ఆ గేమ్ ప్లే చేశారు. ఇరాన్ దాన్ని తోసిపుచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఏమన్నా యుద్ధాన్ని ఆపిందా? అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపిందా? కొమైనీ చావుని ఆపిందా? కాబట్టి ఇరాన్ వాళ్ళు ఐక్యరాజ్య సమితిని నమ్మట్లేదు. ఆ ఇరాన్కి ఫ్రెండ్ అయినటువంటి రష్యాతో పాటు అమెరికా ఫ్రెండ్ అయినటువంటి ఫ్రాన్స్ కూడా ఐక్యరాజ్య సమితి అక్కడ ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.